over. నిన్న పెళ్ళయిందో లేదో ఇంతలోనే ఆఫీస్కి వచ్చావంటే కొంప మునిగిపోయినట్టు. ఏయ్ నిన్న నైట్ ఏంటే పళ్ళు నొప్పా? నోరు మూసుకుని పంచే. మా బావగాడికి నిన్న ఫస్ట్ నైట్ 5వ తరగతి అప్పుడే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అన్ని గుర్తుకొచ్చుంటాయి. ఐ థింక్ అన్ని విధాలా సుఖపడి ఉంటాడు. ఏం జరగలే. ఏం బావా పంచదాలేని పాయసం తగవా? ఏం జరగలేదని చెప్పానుగా. రేయ్ నీ కథలు నా దగ్గర. చిన్న వయసులో జగన్మోహిని సినిమాని నేను చూసి భయపడుతుంటే నువ్వు జయమాలిని నడుమును చూసి యమ్మ స్ట్రక్చర్ అన్నవాడివి. నిన్న వెళ్ళి నీ పని చూసుకుంటావా? అనవసరంగా పిచ్చివాగుడు వాక్కు. అడ్డమైన వెధవులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎండి వస్తున్నాడు. ఏంటి దీపాన్ని సార్ ప్రొఫెషన్ ఇస్ మై ఫస్ట్ వైఫ్ సార్. సూపర్ అబ్బా. 5000 ఇంక్రిమెంట్. ఓకే తీసుకుంటాను. రేయ్ 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి నీకు పెళ్లి చేస్తే అక్కడ ఉద్యోగం మాని పోయి 5,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇక్కడ పని చేస్తావా? సార్ ఎస్టర్డే నైట్ వాట్ హ్యాపెండ్? అడ్డమైన విధాలకు సమాధానం చెప్పు. ముళ్ళు లేని పందిమోహం ఆడుతుంది. సమాధానం చెప్పు. పందిమోహాలు చెప్పవా? అడ్డమైన పళ్ళి ఫన్నీ గైస్. తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చాను. ఏం చేస్తావు? ఏంటి ఏమి చేయను, శుభ్రంగా పోయి బొమ్మంటాను. ఏమిటి రెజీ నిన్న రాత్రి కాల్ చేసి ఏదేదో వాగావు? నాకేం అర్థం కాలేదు. ఆ టాపిక్ వదిలే. ఏ పర్వాలేదు చెప్పు. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో ఉన్నావు. అవును ఉన్నాను. ఎంత కట్టుకున్న మొగుడైనా అర్ధరాత్రి తాగొచ్చి నానా గొడవ చేసి నీ పక్కొచ్చి పడుకుంటే ఎలా ఉంటుంది నీకు? తప్పైనా సహించక తప్పదే. నే సహించలేనే. పెళ్లికి ముందున్న స్వేచ్ఛ పెళ్ళయ్యాక ఉండదు. అడ్జస్ట్ అయిపోవడమే లైఫ్. నేను కోరుకుని చేసుకోలేదే ఈ పెళ్ళి. నీ మాటల్ని బట్టి చూస్తుంటే డైవర్స్ తీసుకునేలా ఉన్నావు. లేదు మీనా, నేను మా నాన్న కోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు డివోర్స్ తీసుకుని ఆయన మనసు కష్టపెట్టలేను. కానీ నాకు నా లైఫే నచ్చలేదు. వాడిని చూస్తే ఒళ్ళు మండుతోంది. కానీ నువ్వు తలుచుకుంటే నాకు హెల్ప్ చేయొచ్చు. ఏ హాయ్, నేను ఎండి గారితో నీ ట్రాన్స్ఫర్ గురించే మాట్లాడాను. నేను ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను. నా మాట విని ఒక్కసారి నువ్వేదో చెప్పి నన్ను కన్విన్స్ చేయకు. యుఎస్, ఆస్ట్రేలియా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ సోమాలియా ఐమ్ ఓకే. ముందు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపో. అందరూ కాస్త ఊరుకోండయ్యా. ఇలా చూడమా, అసలు మీ వారి ఉద్దేశం ఏమిటి? మా ముద్దు పప్పి, మా ఇంటి డాగ్గు, అది కూడా పక్క వీధిలో ఉన్న గ్రౌండ్ కు పోయే ఉచ్చబోస్తుంది. కానీ మీ ఆయన మా ఇంటి వాకిట్లో అతి జుగోప్సగా కక్కి వెళ్ళాడు. 25 మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. మీ ఆయన ఏమన్నా చిట్టి పాపాయ్ అనుకున్నావా? ఫ్లాట్ కు వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాడు. నేను పోలీసులు కంప్లైంట్ చేస్తాను. మీ ఇంటి కొళాయిలో నీళ్లు రావటం లేదని బామ్మగారు అరుస్తున్నారు కదా, నన్ను సర్వీస్ చేయమంటారా అనడం తప్పే కదా? తప్పు. അർദ്ധരാത്രിയിലെ എന്റെ വാതിന് തട്ടി എനിക്ക് ഒരു ഗ്ലാസ് പാല് കിടക്കുമോന്ന് ചോദിക്കുന്നത് ഇതൊക്കെ നന്നായിട്ടില്ല കേട്ടോ. విజ్ఞాట్ ఇంటికి వచ్చి తలుపు కొట్టి గ్రౌండ్ ఖాళీగా ఉంది, క్రికెట్ ఆడుకుందాం వస్తా అని పిలుస్తున్నాడు. దెబ్బలు తింటాడు. ఇలా ప్రవర్తించడానికి సిగ్గులేదు ఆయనకి? చెప్పేట్ ఫెలో. ఇక్కడ నైట్ షిఫ్ట్ చేస్తున్నావు సరే, నీ ఇంట్లో నైట్ షిఫ్ట్ చేసేది ఎవరో అడుగుతున్నారు మేడం నన్ను. అంతా విన్నారుగా, పదండి వెళ్ళండి అమ్మా.
బావా నాకు ప్రమాణం చేయరా పెళ్లి చేసుకోను అని ప్లీజ్ రా. అరే చేది ఏంట్రా తాళి కట్టాక అందరూ ఈ కూతే కూస్తారు, మరి చిన్న వయసులో నే కన్న కళ్ళన్నీ ఎప్పుడు నెరవేర్చుకోవాలి? ఆ బాస్ చెప్పింది కరెక్ట్. ఆ, ఏంట్రా కొత్త పెళ్లి కొడుకు పాత పెళ్లి కొడుకు ఒకే పాట పాడుతున్నారు? ఐ కాంట్ టేక్ దిస్. నమ్మకం లేదా? కళ్ళంట తట్టుకోలేక మందు కొట్టే వాళ్ళు ఎవరు చేయొద్దండి. Excuse me. ఎస్ కమ్ ఇన్. మిమ్మల్నే. వేరే ఇంటికి వచ్చానా? D3 వెంకటాద్రి రాత్రి. రోజు ఇలా తాగొస్తున్నారే, మీకు సిగ్గేయటం లేదు? అర్ధరాత్రి 12ంటికి వేరే కొంపలో నీకు సిగ్గేయట్లేదా? నువ్వు దాన్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నావు. పెళ్ళయ్యాక ఇంతవరకు ఒక్కసారైనా దాని గురించి ఆలోచించావా? నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? మనసులో ఏముందో నాకు తెలీదు, ప్యాంట్లో ఏముందో. హాట్ కావాలా? నాకు ఈ హాట్ స్వీట్లు నచ్చవు. అయ్యయ్యో, ఈ మొహానికి కూడా నువ్వు నచ్చలేదట, ఇంకెవరికి నచ్చుతావు? చచ్చిపో. చచ్చిపోయింది. పేరులోనే హార్ట్ ఉంది, కానీ దాని హార్ట్ అర్థం నువ్వు పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. నీ మొగుడు నీ కోసం వెతకడా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ హెల్ప్. హలో, చిన్నగా 3వ అంతస్తుకు పో, అన్ని ఇళ్ల తలుపులు కొట్టు, ఏ ఇంటి తలుపు తెరుచుకోదో అదే నీ ఇల్లు. నేను గుడ్ బాయ్ రా, ఇంటికి కరెక్ట్ గానే వచ్చాను. రే జాను, సాధించావురా. నీకు పెళ్లి కాలేదని ఫీల్ అవుతున్నావుగా? ఇక్కడ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా? బావా, ఆ అమ్మాయి ఎటుంటుందో తెలుసా? అందానికి అందం అనుకో, ఏ యాంగిల్లో చూసినా సూపర్. నేను చూస్తాను, నీకేం ప్రాబ్లం లేదు బావా. 1 minute. నీకు అప్పుడే చెప్పానా? రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం. వెళ్ళిపో, వెళ్ళవే. ఇదిగా నీ ఫ్రెండ్ చెప్తుందిగా, పోవే పో. ఏంట లుక్? మూసుకొని పోవే తల్లుప్పు. Hit in the air, flat 6 from Virat Kohli. That's gone. Great piece of timing, lovely placement. At times Harshay street to watch. Look at that shot. There's a fielder there. Oh, it's a drop catch as well.